నారాయణపేట మీటింగ్లో రేవంత్ రెడ్డి మీరు పెంచుకున్న మొక్క, ఈ మొక్కను రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే, ఇక్కడి నుంచి బయలుదేరి నరకుతందుకు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అరే నాయన, నువ్వు మొక్కవు కాదురా, నక్కవు. అసలు సంగతి మర్చిపోతున్నావు. నువ్వు ఎందుకు నక్కవు అంటావు అంటే, జితలమారి నక్క అధికారులకు వస్తేందుకు, అబద్ధాలు ఆడుతందుకు పనికిరాని ఉపాయాలు వేసి ప్రజలను మభ్యపెట్టి, ఆ జితలమారి నక్క చేసేటువంటి వ్యవహారంలో భాగంగానే నీ వ్యవహారంగా ఉంటుంది కాబట్టి అందుకే నేను నక్క అనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటామంటే డిసెంబర్ 9 నాడు రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. మళ్ళీ కొన్ని రోజులకు ఎమ్మటే అవుతుందా, జర లెక్కలు తీస్తున్నాయి, 2 రోజులు కావాలన్నాడు. జనవరి 6వ తారీఖు ఏమో మాట్లాడి, మళ్ళీ కొన్ని రోజులు కాగానే ఇప్పుడు కోడ్ వచ్చింది కదా అని చెప్పి నేను మాట్లాడి, రాసి పెట్టుకొని బాండ్ పేపర్ లెక్కనే ఇక జీవో ఇచ్చినట్టుగానే అనుకోరి 15 ఆగస్టు నాడు పక్కా చేసుడే అన్నాడు. మరి 15 ఆగస్టు నాడు కూడా స్థానిక సంస్థల కోడ్ వస్తుంది కావచ్చు. మరి అప్పుడేం చెప్తావు? ఇవి ఇట్లా మాట మారుస్తూ ఎన్నికల సందర్భానికి అనుగుణంగా ప్రజలను మోసం చేస్తున్నావు కాబట్టి ఇక నిన్ను నక్క అంటున్నావు. ఒకసారి మాట్లాడేమో పాలమూరు బిడ్డ, పేదోడు, ముఖ్యమంత్రి అయితే తోసుకోరా అంటాడు. ఓనాడు ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటేనేమో మా అయ్య పోలీస్ పట్టేలు, మా ఇంటి ముంగలికి వెళ్ళి ఎవరు చెప్పులు వేసుకొని కూడా నడవాడు, మేము ఇట్లుండే అట్లుండే అంటాడు. ఇంతకు నువ్వేందిరా, నీకైనా క్లారిటీ ఉందా లేదా? చక్కగా చెప్పిరా మీ అమ్మనాయన ఇంతకు నువ్వేందనేది? అవగాహన ఉండి మాట్లాడతావా, అవగాహన లేక మాట్లాడతావా? ఓసారేమో మా అన్న కోర్ కానిస్టేబుల్ ఉండే మా అన్న అంటాడు, మాకు 32 ఎకరాలే ఉంది, 4 అన్నదమ్ముల మంచుకుంటే మాకు 4 ఎకరాలు రాదు నా పాటికి అంటాడు. మరి 4 ఎకరాలు ఏమి, మరి ఎట్టు వచ్చినారా 100 కోట్లకు? ఎవరి బ్లాక్మెయిల్ చేసావు? జూబ్లీ సొసైటీని బ్లాక్మెయిల్ చేసి ఓ బ్లాక్మెయిల్ ఎదిగి ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ ఇప్పుడు ఇంకా ఇజ్జత్ చర్య ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులు మొత్తుకుంటుర్రు. వాళ్ళ పార్టీ నాయకులు ఆరోపణలు కూడా చేసిర్రు. మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మమ్మల్ని హింసించి మమ్మల్ని బెదిరించి రాజకీయం చేస్తున్నాడు, ఈయన గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు కూలిపోతుందో భయం ఉంది అంటే ఇంకా బ్లాక్మెయిలింగే. ముఖ్యమంత్రి అయినా కూడా వ్యవహారం మారలే. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.